దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్దామమ్మా, హల్లెలూయా. ప్రభువు గడిచిన దినములన్నిటా కూడా మనం భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయనకు మనము ఏమిచ్చినాను ఆయన రుణము తీర్చలేము. అందును బట్టి దేవునికి ఆయన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఆయన నామమునకి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. హల్లెలూయా. ఈ వాగ్దాన సందేశ కూడికలో దేవుని వాగ్దానమును మనం విందాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడును మీ యొద్ద నుండి, మరొకసారి చదవండి అమ్మా. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని నేను మరలా మిమ్మను చూచెదను, అప్పుడు మీ హృదయమును సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుంచి ఏం చేయలేడంట. ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటటువంటి శ్రేష్టమైన వాగ్దానంలో చక్కటి మాట ఏమిటి వాగ్దానం అంటే, ఈ 22లో ఆయన అంటున్నాడు కదా, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఈరోజు దేవుడు సంఘ కుటుంబాలతో ప్రభు మనకు ఒక నిశ్చయిత కలిగిన వాగ్దానం ఏంటంటే, మన సంతోషమును ఏ దుష్టుడు మన యొద్ద నుండి, మన కుటుంబాల నుండి, మన బిడల జీవితాల నుంచి తీసివేయకుండా ఆయన అంటున్నాడు కదా వాగ్దానము ఈ యోహాను 16:22లో, ఎవడును మీ సంతోషము మీ యొద్ద నుంచి ఏం చేయలేడంట, తీసివేయలేడు అని దేవుడు వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు. నిశ్చయముగా ఈ వాగ్దానము చేత దేవుడు మిమ్మల్ని ముద్రించి బలపరచునుగాక. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా నమ్మశక్యమైన మాట. హల్లెలూయా. ఏ మాట అమ్మా? దేవుని మాట మీద నమ్మకం ఉందా లేదా? గట్టిగా చెప్పండి, ఉందా లేదా? హల్లెలూయా. నమ్మకం లేకపోతే లోకంలో ఏ మనుష్యుడు బ్రతకటం కూడా అసలు విలువ లేదు. ఎందుకంటే భర్త భార్యను, తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి అమ్మా? నమ్మకపోతే జీవితానికి ఏమి లేదు, విలువ లేదు కదా. ఎందుకంటే ఎవరినైనా మనము సహజంగా నమ్మగలుగుతాం. ఎందుకంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది పక్కన పెడితే, ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం అనేది మనకు తెలియకపోయినప్పటికీ, మనకు తెలిసిన వాడు అని ఒక వ్యక్తిని లోకంలో మనం ఏం చేయగలుగుతామా? నమ్మగలుగుతాం. ఎందుకంటే ఆ నమ్మకమే, ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా మంచివాడు, మంచి స్నేహితుడు, మంచి వ్యక్తి అయితే మన కష్టకాలమున, మన కన్నీటి సమయమున, మన దుఃఖ సాగరములో మనకు ఎలా ఉంటాడంట? తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తి మంచివాడు కాకపోతే మనల్ని ఏం చేయవచ్చు? మోసం చేయొచ్చు, నష్టం కలుగు చేయొచ్చు, బాధను కలుగు చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక దుఃఖాన్ని మన జీవితాల్లో కలుగు చేయొచ్చు. అంటే మనం నమ్మిన వ్యక్తి మంచివాడైతే, మనకి దీవెన. అదే చెడ్డవాడైతే మన జీవితాలకు ఏం కలుగుతుందంట? నష్టము కలుగుతుంది, కష్టం కలుగుతుంది. దాని ద్వారా కలిగే వేదన విభిన్నమై ఉంటుంది. అయితే ఇది మానవ యొక్క సహజమైనటువంటి లక్షణాలు. ఒకరోజు మంచిగా ఉంటాడు, ఇంకో రోజు చెడ్డగా ఉంటాడు. ఒకరోజు సమాజంలో మెప్పు కొరకు, ఘనత కొరకు ప్రాకులాడుతూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఆయన నీతో నాతో చెబుతున్న ఈ మాట యొక్క పరమార్థం ఏంటంటే, మీ సంతోషమును ఎవడను మీ యొద్ద నుంచి ఏం చేయలేడంట, తీసివేయలేడు. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో చాలా సందర్భాల్లో ప్రభు మన నోట మంచిగా నవ్వును ఉంచాడు, కానీ శత్రువు అనే సాతానుడు మన సంతోషాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలనుకుంటాడంటే ఆవిరి చేయాలనుకుంటాడు. ఏం చేయాలమ్మా?
నీళ్లు పొయ్యి మీద పెట్టినప్పుడు అవి మరిగి మరిగి ఏమైపోతాయి? ఆవిరి విధంగా ఏమైపోతాయి? చెప్పండి అమ్మా. ఈ ఇంట్లో ఏం వంటలు వంటలేదా? తింటున్నారు కదమ్మా, వంటలు చేస్తున్నాం కదా. ఆ నీరు ఉడికి ఆవిరైపోతేనే కొంచెం ఆహారం మార్చబడుతుంది. అలాగే వేడి నీళ్ళు పెట్టాము ఒక గిన్నెలో, అవి మరిగి మరిగి మనం సమయానికి వాటిని యూజ్ చేసుకోకపోతే మనం పెట్టినన్ని నీళ్ళు ఉంటాయి అందులో, ఆవిరి ద్వారా ఏమవుతాయి? శత్రువు అనే సాతానుడు కూడా వాడికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, నీ భక్తి కలిగిన జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీ భక్తి చక్కగా చేస్తూ ఉంటావు. అయ్యో చక్కగా ప్రభుని స్తుతిస్తూ ఉంటావు, ప్రభుని చక్కగా ఆరాధిస్తూ ఉంటావు. నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం మంచిగా దేవుని ఎదుట, అయ్యో నీరు ఎలా అగ్ని చేత కాల్చబడి నీళ్ళు ఎలా మరుగుతుందో అలా విశ్వాసంలో మరుగుతూ ఉంటావో, వాడు తెలియకుండా ఆవిరి వలె మన మధ్యలో మన సంతోషానికి ఏం పెడతాడంటే ఎసరు పెట్టి, మన ఉన్నటువంటి ఆనందం, మనకున్నటువంటి బలం, మనకున్నటువంటి ఆరోగ్యం, మనకున్నటువంటి క్షేమాన్ని తీసివేయడానికి వాడు కూడా ఏం చేస్తాడు? సీక్రెట్గా పనిచేస్తూ ఉంటాడు. మనకేంటంటే మనం మంచిగానే ఉన్నాం కదా, మంచి భక్తి చేస్తున్నాం కదా, మంచి ప్రార్థనే చేస్తున్నాం కదా, మంచిగా పాటలే పాడుతున్నాం కదా, నాకేం పర్లేదు అనుకుని ఒక్కొక్కసారి మన భ్రమలో మనం ఉన్నప్పుడు అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటాడంట? అయ్యో వాడు సులువుగా ఏం పెట్టేవాడంట? చిక్కులు పెడతాడు. ఎలా, ఎప్పుడు ఎలా పెడతాడో తెలియదు. జ్ఞానము కలిగిన వాడు అన్నిటిని ఏం చేస్తాడంట? వివేచిస్తాడు. హల్లెలూయా. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు మనకేం పెడతారు? హెచ్చరిక. ఏంటి ఆ హెచ్చరిక? పలానా ప్రాంతంలో అయ్యో నాలా ఉంది, మెల్లగా వెళ్ళండి. పలానా ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ ఉంది, మెల్లగా వెళ్ళండి అనేది ఒక హెచ్చరిక. మనకేముంటుంది? బోర్డు కనబడుతుంది. కొద్దిమంది ఏం చేస్తారు? మధ్యంగా వెళ్తారు, స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్కి వెళ్ళి కింద పడతారా లేదా? అలాగే లేదు, నా ఇష్టం వచ్చినట్టు వెళ్తే నాలలో పడతారా పడరా? పడిన తర్వాత ఏం కలుగుతుంది? సంతోషం కలిగిద్దా? నష్టమే కదా. అయ్యో నువ్వు వెళ్ళిన బండికి నష్టమే, నీ శరీరానికి నష్టమే. అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా ప్రభు మనకు కూడా కొన్నిసార్లు కొన్ని హెచ్చరికలు ఇస్తాడు. కొన్నిసార్లు మనలో క్రమబద్ధీకరణ చేయటానికి, కొన్నిసార్లు మనలో స్థిరపరచడానికి, కొన్నిసార్లు మనలో గద్దించి బలపరచడానికి మనకు కూడా ఈ లోకంలో కొన్ని హెచ్చరికలు, కొన్ని అయ్యో మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుని ఎదగటానికి కొన్ని హద్దులు, హెచ్చరికలు మన జీవితాల్లో పెట్టినప్పుడు దానిని అనుసరించి క్రైస్తవుడు ఏం చేయాలంట? నడుచుకోవాలి. నాకు భక్తి తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు వాక్యం తెలుసు అనుకుంటే బోల్తా కొడతావు. హల్లెలూయా. ఏ వ్యక్తికి కూడా, కొన్ని వందల సంవత్సరాల నుంచి చదివిన ఏ వ్యక్తికి కూడా ఈ బైబిల్ సరిగా అర్థము కాలేదు, కానేరదు కూడదా. హల్లెలూయా. ఎందుకు అర్థం కాదు అంటే, దీన్ని చదివే కొలది ఈ సంవత్సరం అంతా బైబిల్ చదువు, మరి రేపు సంవత్సరం చదువు, మరలా కొత్తగా దేవుడు నీతో మాట్లాడతాడు. విశిష్టమైన విలువలు కలిగిన సంగతులు ఇందులో ఉన్నాయి. మనం చదివే కొలది, ధ్యానించే కొలది అనేకమైన మర్మయుక్తమైన సంగతులు ఇందులో ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మనకిచ్చే హెచ్చరికలతో మనం జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా. మన సంతోషం ఆవిరి వలె, మన సంతోషము ఎగిరిపోకుండానట్లుగా మన ప్రాకారములన్నిటినీ కూడా మనం ఏం చేసుకోవాలంట? దిట్టపరుచుకోవాలి. హల్లెలూయా. ఏం పరుచుకోవాలమ్మా? మనం కాపాడుకోవాలి కదా కుటుంబాన్ని. ఆరోగ్యవంతమైన కుటుంబంగా చేసుకోవాలంటే మనం ఇంటిని మనం ఏం చేసుకోవాలి? చెప్పండి అమ్మా. ఈ వర్షాకాలం వచ్చిందంటే, ఈ వర్షాకాలం వచ్చినప్పుడు సహజంగా మనం సిటీలో ఉన్నాం కాబట్టి నాలాలు పొంగినప్పుడు మంచినీటి వాటర్లో కూడా ఏం వెళ్ళిపోతాయి? చెడు వాటర్ వెళ్తుందా? వెళ్ళిన తర్వాత అవి ఇవి మిక్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది? మనకు యథావిధిగా వాటర్ వస్తూ ఉంటుంది. అవి ఇవి మిక్స్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అన్నీ ఒకటే వాటర్ అని ఏం చేస్తారు? ఒక్కొక్కసారి తాగేస్తాం. కొద్దిమంది ఈ వర్షాకాలము అయ్యో ప్రమాదములు, రోగములు, జ్వరాలు, దగ్గులు, జలుబులు, ఈ ప్రమాదం పొంచి ఉందని ముందుగానే ఏం చేస్తారు? వాటర్ రాగానే వాటిని మరిగించి వడగట్టి ఏం చేస్తారు? తెలివితో తాగుతారు. కొద్దిమంది ఏంటి, ఏం కాదులే, ఏ నీరైనా పర్లేదు అని చెప్పి గొంతులో పోసుకుంటారు. పోసుకున్నప్పుడు చక్కగానే కడుపులోకి వెళ్తుంది. తర్వాత అది శరీరములో ఏదో ఒక బలహీనతను కలిగిస్తుందా లేదమ్మా? సంతోషంగా ఉంటారా?
ఎందుకంటే అక్కడ కలిసినటువంటి మంచి నీటిలో చెడు నీరు వల్ల ఆ చెడు నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఆ మంచి నీటిని కూడా ఏం చేస్తుందంట, చెడుగా మార్చేస్తుంది, కలుషితంగా మార్చేసి అది తాగిన మన శరీరాన్ని కూడా ఏం చేస్తుందంట, రోగమయముగా మార్చగలుగుతుంది. అలాంటప్పుడు మనం ఏం కలిగి ఉంటామో, జాగ్రత్త కలిగి ఉంటామా ఉండమా? అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడు నీకు భర్తను, దేవుడు నీకు పిల్లలను, దేవుడు నీకు కుటుంబాలను ఇచ్చినప్పుడు మీ కుటుంబాలను కూడా మీరు ఏం చేసుకోవాలంట, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మీ సంతోషము ఎవడో ఒకడు వచ్చి దొంగిలిస్తున్నాడు. ఎవడు వాడు? దుష్టుడైన అపవాది. మీరు బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, అందులో దేవునికి సంతోషం ఉందా? చెప్పండి అమ్మా. ఏం మీ దుఃఖం కూడా మీకు సంతోషం ఉంది ఏంటి? హల్లెలూయా. మన దుఃఖము మనం అనుకోని వేదనలు మన జీవితాల్లో కలుగు చేస్తుంది. కొద్దిమంది పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపట మనోదుఖం ఉంటుంది. అదేంటంటే ప్రతి నిమిషము అతన్ని వేధిస్తూ ఉంటుంది. నా జీవితంలో ఈ కార్యం ఎందుకు జరగలేదు, నా కుటుంబంలో ఈ పరిస్థితులు ఎందుకున్నాయని ఈ మనోదుఖము ఆ సమస్యను రోజు రోజు ఎత్తి చూపించి అసలే బలహీనుడు అనుకుంటే ఈ మనోదుఖం ఏపాటిదంటే ఆ బలహీనుడిని ఇంకా కృంగదీసి ఎక్కడి దాకా తీసుకెళ్తుందో తెలుసా? మరణము యొద్దకు దాకా. కారణం ఏంటంటే తన బలహీనత తన మీద ఏం చేస్తుంది, తనను లోపరుచుకుని తనని ఇంకా బలహీన చేయ జూచుచుంది. అలాంటప్పుడు క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి సవాళ్ళను మనం ఏం చేయాలంట, జాగ్రత్తగా ఎదుర్కోవాలి. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విందాం. మనం జాగ్రత్తగా ఏం చేసుకోవాలంట, మన కుటుంబాన్ని దిట్టపరుచుకోవాలి. ఎవరికి అవకాశం ఇవ్వకూడదు? శత్రువు అయిన సాతానుకి అవకాశం ఇవ్వకూడదు. చదువుకుందాం దేవుని వాక్యము. భక్తుడు అంటున్నాడు ఒక మాట, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. చూడండి, మనం విని గ్రహించుకోవాలి. భక్తుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఎవడును మీ సంతోషము మీ యొద్ద నుంచి తీసివేయబడకుండా ఉండాలి అంటే మనము చేయవలసింది, ఇక్కడ అంటున్నాడు, ఆయనే మనకి ఏమై ఉన్నాడంట, రక్షణకు కారణభూతుడు. ఈ లోకములో నుంచి నిన్ను నన్ను ఆయనను ఆరాధిస్తున్న ప్రతి వారిని కూడా వేరుపరిచి రక్తము ద్వారా ఆయన మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన విలువైన రక్షణనిచ్చి మన కుటుంబాలను ఏం చేస్తున్నాడంట, ఒక కాపరి వలె ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. అందుకు ఆయనే మనకి ఏమై ఉన్నాడని చెప్పాలి, మనము రక్షణ దారమని చెప్పుకోవాలి మన జీవితంలో. ఎందుకంటే మనం వెళ్ళే ప్రయాణాలు, మనం సంచరించే స్థలాలు, మనం నివసించుచున్న ప్రదేశాల్లో మనకు క్షేమము కలుగజేయవాడు ఎవరో? మన దేవుడే కదా. మనం ఆధారపడుతున్న ప్రతి సందర్భంలో కూడా మనం సంరక్షిస్తున్నాడు. అయ్యో మన పక్షాన నిలుస్తున్నాడు. మనకు నిర్నిమిత్తముగా నేనున్నానని ఒక అభయమును, ఒక ధైర్యమును ఎవరు కలుగు చేస్తున్నారు? దేవుడు కలుగు చేస్తున్నాడు. అందుకే ఆయనే మన రక్షణాదారుడైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం చెప్పగలగాలి, మన సంతోషము అపవాది తీసివేయకుండానట్లుగా అపవాది వాడి క్రియను చేస్తున్నప్పుడు మనం చెప్పగలిగిన మాట ఏ మాట? ఆయనే నా రక్షణ. చెప్పండి, ఎవరు? ఏమ్మా చెప్పండి అందరూ. ఆయనే నా, అవునా కదా? అలాగే కింద వచ్చిన వీళ్ళు ఏమంటున్నాడు, నేను భయపడక. చెప్పండి అందరూ, నేను భయపడక. నేను చెప్పింది చెప్పండి అమ్మా. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. ఎవరిని నమ్ముకొనుచున్నారు? మనుషులకు భయపడక, పరిస్థితులకు భయపడక, సమస్యలకు భయపడక, వ్యాధులకు భయపడక, దుఃఖమునకు భయపడక ఎవరిని నమ్ముకొనుచున్నారు మీరు?
ఈ సమస్యలకు, ఈ దుఃఖానికి, ఈ కన్నీటికి చమరగీతం పట్టి వాటన్నిటి నుంచి విడుదలనిచ్చే ధైర్యవంతుడు, నమ్మకస్తుడు, బలమైన దేవుడు ఎవరమ్మా? మన ప్రభువైన యేసయ్య. ఆయన యందు మనకేమున్నదంట? నమ్మకం ఉంచి ఉన్నాం. నమ్ముట నీ వల్లైతే నమ్ము, ప్రతివానికి సమస్తము సాధ్యమని చెప్పి దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడంట? కార్యం చేస్తాడు. మనం భయపడకూడదు. ఏం చూసి? సమస్యను చూసి మనం ఏం చేయకూడదమ్మా? మనకి మొట్టమొదటి వచ్చేదే, అవునా కదమ్మా? ఒక సహోదరుడు మంచిగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. మంచి గ్రాడ్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వందల మందిలో, వేల మధ్యలో తన పోరాటం అంతా ముగించుకుని ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళారు. ఉద్యోగానికి పలానా ప్రాంతం నుంచి పలానా సంవత్సరము, పలానా దినమున, పలానా మాసములో నీకు ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేస్తానన్నారు. అటెండ్ చేసినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. రమ్మని చెప్పినప్పుడు అప్పటి వరకు చదివినంత కాలము, గ్రాడ్యుయేషన్ అయినంత కాలము ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఉన్నాడంట? ధైర్యంగానే ఉన్నాడు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రాంతమునకు వెళ్ళంగానే అతనిలో భయం పెరిగింది. ఏం పెరిగింది? అప్పటి వరకు చదువుకున్నాడు, గ్రాడ్యుయేషన్ తీసుకున్నాడు, ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది అని సంతోషం ఉంది. ఒకవేళ ఇందులో నేను క్వాలిఫైడ్ అయితే అయ్యో మంచి శాలరీ, అయ్యో ఫర్ ఇయర్ 10 lakhs శాలరీ, చాలా బాగుంటుంది, అంత బాగుంది అనుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఒక్కొక్కడు ఇంచుమించు అక్కడ ఒక 100 మందికి పైన ఉన్నారంట. 100 మందికి పైగా అక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్నారు. అందులో ఇతడు కూడా ఒకడు. అప్పుడు వరకు 100ల మధ్యలో స్టడీస్ కంప్లీట్ చేశాడు, ఒక్కడే ఉండడు కదా కాలేజీలో. అప్పుడు కూడా అంత భయం లేదు. కానీ ఎప్పుడైతే ఈ ఇంటర్వ్యూకి వచ్చాడో ఇక భయపడటం ప్రారంభించాడు. అప్పటి వరకు నిమిషానికి 75 సార్లు గుట్టుకునే గుండె ఇంకా ఎక్కువ పెరగటం అలా సోలిపోయి కింద పడిపోయాడు. చూడండి, భయం అనేది బలమైనటువంటి పరిస్థితుల మధ్య, భయం అనేది ఎలాంటి వ్యక్తినైనా నిమిషంలో ఏం చేస్తుంది? కృంగదీస్తుంది. అప్పుడు వరకు స్టడీ కంప్లీట్ అయ్యి మంచి గ్రాడ్యుయేషన్ తీసుకుని అందరి మధ్య మంచి స్పీచ్ ఇచ్చిన వాడు ఉద్యోగం దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసేటప్పుడు అతనితో పాటు ఉన్న వ్యక్తులను చూసి ఇంతమందిలో నాకేం వస్తుందో, అయ్యో నేను ఏం చెప్పగలుగుతానో, వీళ్ళకన్నా బెటర్ అనే ఆలోచనలో భయం వేసి అలా వెళ్ళిపోతే గబగబా వచ్చి నీళ్లు తల్లి ఆ యొక్క మేనేజర్ అన్నాడంటే, ఎందుకు భయపడతావు? ఇన్ని దాటుకొచ్చినాడివి, ఇది ఒక చిన్న, ఇది కాకపోతే ఇంకొకటి నీ జీవితంలో వస్తుంది, ధైర్యంగా ఉండని చెప్పి మంచి కూల్ డ్రింక్ ఇస్తే చక్కగా కూల్ డ్రింక్ తాగి అప్పుడు ధైర్యం తెచ్చుకుని ఏం చేశాడంట? ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశాడు. మించు అప్పటికి 10 లక్షలు ఉన్నటువంటిది 15 లక్షల ఇయర్లీ ఇన్కమ్తో అతడు ఏమయ్యాడంట? క్వాలిఫైడ్ అయ్యాడు. హల్లెలూయా. అంటే ఆ ధైర్యం చేత భయపడితే ఆ క్షణమే అతడు పడిపోయాడు, అలాగే వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ధైర్యమునిచ్చిన ఒక వ్యక్తి, ధైర్యమునిచ్చిన ఒక బలము అతన్ని సత్తువ కలిగిన వాడినిగా చేసింది. హల్లెలూయా. అతడు ఒక ఉద్దేశంతో వెళితే ఇంకొక ఉద్దేశం, అతడు అనుకున్న దానికంటే అతడు దేవుడు ఇంకొక రీతిగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుడు కూడా మన జీవితాల్లో కూడా మన సంతోషం తీవేయకుండా ఎల్లప్పుడూ మనలో అది నిలపాలంటే దేవుని ఎదుట భయపడక, హల్లెలూయా, లోకం ఎదుట ఏం చేయొద్దు? భయపడొద్దు. సమస్య ఎదుట ఏం చేయొద్దు? భయపడవద్దు. రోగం ఎదుట మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. వ్యక్తుల ఎదుట మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. ధైర్యముగా నిలబడగలిగితే నీ పక్షమున నిలుచువాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఆయన నిలిస్తే నిన్ను ఎవడు ఓడించజాలడు. అది నిశ్చయంగా దేవుని పేరట చెబుతున్నాను. హల్లెలూయా. ఇంతవరకు మనం ఎంత ధైర్యంతో భక్తి చేస్తున్నామో, ఇంతవరకు ఎంత ధైర్యంతో ప్రార్థన చేస్తున్నామో, ఇంతవరకు ఏ ధైర్యంతో మనం ముందుకు వెళుతున్నామో, ఒక్కొక్కసారి అపజయాలు రావచ్చు, ఒక్కొక్కసారి నిరాశ కలగవచ్చు, ఒక్కొక్కసారి దుఃఖం కలగవచ్చు, మరొకసారి వేదన కలగవచ్చు. కానీ నీ ధైర్యం ఏం చేయొద్దు? విడిచిపెట్టుకోవద్దు. నీ సమస్య నీకంటే పెద్దది కాదు కదా.
నీకు తట్టుకునే శక్తినిచ్చాడు. అయ్యో నువ్వు ఓర్చుకునే కృపనిచ్చాడు. ఎవరిని కూడా దేవుడు తట్టుకోలేని శ్రమ వారి జీవితాల్లో ఏం చేయడంట, అనుమతించడు. ఆయన ఇచ్చాడంటే అక్కడ నిన్ను నిలవబెట్టడానికే. హల్లెలూయా. అక్కడ నీకు జయాన్ని ఇవ్వటానికే, అక్కడ నిన్ను సత్తువ కలిగిన వాడిగా నిలవబెట్టి నిన్ను కిరీటమును ఇచ్చి బలపరచు దేవుడు నా ప్రభువైన యేసయ్య. కాబట్టి ధైర్యముగా దేవుని ఎదుట ఏం చేద్దాము, నిలబడదాం. భయపడొద్దు. దేన్ని చూసి నీతో ఉన్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఆయన మాట సెలవిస్తే అయ్యో సర్వ సమాజము కన్నులు చూచినట్లుగా నేను గొప్ప చేయుట ఆయన చేతి తరమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి భయపడక ఎవరిని నమ్ముకున్నారు మీరు? అలాటప్ప వ్యక్తిని కాదు, ఏదో మాట చెప్పి నీకు ఇది ఇస్తాను అది ఇస్తానన్న వ్యక్తి కాదు ఆయన. ఆయన ఒకసారి మాట ఇచ్చాడా, నీ జీవితంలో నెరవేర్చే వరకు ఎక్కడి దాకైనా వస్తాడు. హల్లెలూయా. అది మరణపు అంచు వరకైనా వస్తాడు, అది చివరి క్షణం వరకైనా నీతో వస్తాడు. నువ్వు నమ్మావు కాబట్టి నీ నమ్మకాన్ని ఏం చేయడంట, ఉమ్ము చేయడు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యం. నీ జీవితంలో నీవు నమ్మిన నమ్మకాన్ని ఆయన ఉమ్ము చేయకుండా నీ పక్షమున కార్యము చేయటానికి ఎక్కడికైనా వచ్చునుగాక. కాబట్టి భయపడక ఎవరిని నమ్ముకోవాలి మనము? దేవుని నమ్ముకోవాలి. ఇంకొక మాట అక్కడ ఉన్న మాట ఏంటంటే, యెహోవా యెహోవాయే నాకు బలము. మన బలం ఎవరమ్మా? మన స్ట్రెంగ్త్ ఏంటి? మన స్ట్రెంగ్త్ ఏంటి చెప్పండి అమ్మా. భార్యాభర్తల మధ్య ఒక పోటీ వచ్చిందంట. ఆ పోటీ ఏంటంటే, నీ బలం ఏంటి, నా జనరల్గా ఆమెని నీ బలం ఏంటి చెప్పు, నా బలం ఏంటో నేను చెప్తాను అందంట. నీ బలం ఏంటో నువ్వు నాకు చెప్పు, నా బలం ఏంటో నేను చెప్తాను అందంట. ఈయన అన్నాడంట, నా బలం ఏంటంటే నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే, మంచిగా తినిపించి తాగిపిస్తే ఏం చేయటానికైనా వెనుకాడరు. అది నా బలం అన్నాడంట. ఈ భార్య అంది, నీ బలం అంతేనా? నా బలం ఎవరో తెలుసా? మా నాన్న. నా బలం ఎవరో తెలుసా? మా అమ్మ. ఒకసారి రా మా వీధికి అందంట. ఆయన పెళ్లి చేసుకున్న 1 yearలో ఎప్పుడు అత్తగారింటికి వెళ్ళినా అత్తగారి స్వరాన్ని వినలేదు, మామగారి స్వరాన్ని వినలేదు. అబ్బో ఈమె ఇంత టీవీగా చెబుతుంది కదా అని చెప్పి, ఒకసారి మా వీధికి మా ఊరికి రా, సడన్గా వెళ్దాం, మా అమ్మ బలం ఏంటో మా నాన్న బలం ఏంటో తెలిసిద్ది అన్నాడు. అట్లాగే ఒకరోజు చుట్టం చూపుగా ఈమె ఆయన తీసుకుని వెళ్ళిందంట. వెళితే ఏదో ఒక చిన్న సమస్య, వాటర్ దగ్గర ఏదో, వాళ్ళమ్మ ఎదుటి వ్యక్తిని జుట్టు పట్టుకుని కొడతా ఉంటుంటే ఈ అల్లుడికి గుండెలు ఎలా ఉంటున్నాయి. ఓ చూసావా, ఈయనేమన్నాడు, నా ఫ్రెండ్స్ తాగిస్తే ఏదైనా నా బలం. ఈమె బలం ఎవరు? వాళ్ళ అమ్మ జుట్టు పట్టుకుని కొడతా ఉంటుంటే అస్సలు చూసే వాళ్ళకి ఓరి నాయనో అనుకుని భయం వేసింది. ఈ లోపల ఆమెను కొట్టాడు కదా, ఆలాయన వచ్చాడు. ఆలాయన వచ్చేసరికి వీళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఆయన ఇంట్లో నుంచి కర్ర తీసుకొచ్చి ఆయన తరిమి కొడుతున్నాడు. ఈ వీధికి రావాలన్నా కూడా జనాలకి ఏమవుతుంది, భయం అవుతుంది. ఇప్పుడు అల్లుడు చూశాడు. ఇంకా అల్లుడి పరిస్థితి ఏంటి? ఇంకంతే, ఇది నా బలం అన్నమాట. హల్లెలూయా. ఇది నా బలం, నాతో పెట్టుకున్నావా నీ సంగతి. హల్లెలూయా. నాతో పెట్టుకున్నావా నీ సంగతి. నేను ఏది అడిగితే అది నువ్వేం చేయాలి, తీసివ్వాలి. లేదనుకో మా అమ్మను పిలుస్తా, మీ అమ్మ లేదు మీ నాన్న లేడు, జాగ్రత్త అని చెప్పి ఆమె బలం చూపించుకుంది. హల్లెలూయా. ఆమె బలానికి ఈయన ఏమైపోయాడు, సరెండర్ అయిపోయాడు. చూడండి, ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో మన బలం ఏమిటి? మనకు ఆ సమయంలో ధైర్యంగా నిలబడేవారే మనకేమనుకుంటామో బలం అనుకుంటాం. ప్రతిసారి ఆ వ్యక్తి మనతో బలంగా ఉంటాడా? మనుష్యులం కదా, ప్రతి వారికి సమస్య ఉంటుంది కదా, ప్రతి వారికి కష్టం ఉంటుంది కదా, ప్రతి వారికి దుఃఖం ఉంటుంది కదా. ఎవరు ఎప్పుడు ఏం చేయలేరు, మన తోడుగా నిలబడలేరు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆయనే నీకు బలమై ఉన్నాడు. హల్లెలూయా.
ఆ బలం ఎలాంటిదంటే, ఆనాడు జీవము కలిగిన దేవుని ప్రజలు సమస్యలతో ఉన్నప్పుడు, ఆనాడు జీవము కలిగిన ప్రజలను శత్రువు నశింప చేయాలని చూస్తున్నప్పుడు, పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడా? ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించారే. అయ్యో ఒకనొక సందర్భముల జీవము కలిగిన మా పితరుల దేవుడు యెహోవాయే దేవుడు అని తెలిసిన తర్వాత, ప్రజలు దేవుని వైపు తిరిగిన తర్వాత వారికి బలం ఎవరు? ఆయన మోషేను ఎన్నుకొని ప్రజలకు బోధిస్తా ఉన్నప్పుడు వారికి బలం ఎవరై ఉన్నారు? దేవుడే కదా. దేవుడు తన బల ప్రదర్శన ఎలా చేశాడు? ఐగుప్తులో నుంచి విడిపించుటకు వారి మధ్యన 10 తెగుళ్లకు పైగా వారికి ఏం చేశాడంట? కలుగు చేశాడు. అప్పుడు వారికి ఐగుప్తులు ఏం చేశారు? వారి ధనాన్ని దోచుకున్నారా? వారి బలాన్ని దోచుకున్నారు, వారి కష్టాజీతాన్ని దోచుకున్నారు, వారి స్త్రీలను దోచుకున్నారు. ఇంకా చెప్పాలంటే వారి బ్రతుకులంతా బానిసత్వమే. కటిక చాకరి, సంఖ్యల మధ్య వారికి వ్యతిరేకంగా తిరిగిన వారిని చంపుకుంటూ పోయారు. కానీ ఒకానొక దినమున దేవుడు వారి పక్షమున నిలబడ్డాడు. హల్లెలూయా. ఎలా నిలబడ్డాడంటే 430 సంవత్సరాల బానిసత్వపు సంఖ్యలన్నీ కూడా ఆ బలమైన దేవుడు నిలబడగా ఆ సంఖ్యలు నిలబడలేకపోయాయి. హల్లెలూయా. ఎలా నిలబడ్డాడు అంటే, వారిని ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసేంతగా నిలబడ్డాడు. ఆయన బండను చీల్చి నీరు ఇచ్చేంత విధంగా నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు అంటే, పరలోకపు మన్నాను వారికి ఇచ్చేంతగా ఆయన బలంగా వారి పక్షాన నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారి మధ్య ఆయన బలముగా నిలిచినప్పుడు వారు కాళ్ళకు ఏమి కలగలేదంట? వాపు రాలేదు. వారి చెప్పులు ఏమవలేదంట? అరిగిపోలేదు. వారి వస్త్రములు ఏమవలేదు? ప్రాతగిల్లలేదు. కారణం ఏంటంటే, దేవుడు వారి పక్షముగా బలముగా నిలబడ్డాడు కాబట్టి వారి చరిత్రే మార్చబడ్డాది. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవాయేనా బలము. దేవుడు నీకు బలమైతే నీ శత్రువు ఎంత బలవంతుడైనా ఆయన నీ ఎదుట ఇంకా బలంగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఆయన గూర్చి చెబుతున్న మాట, ఆయన బలవంతుడైన, ఎంత బలము అంటే నీ శత్రువుకున్న సామర్థ్యము కంటే బలమైన సామర్థ్యత కలిగిన వాడు నా ప్రభు అయిన యేసయ్య. నీ సంతోషము నీతో జీవిత కాలం ఉండాలంటే మన బలం ఎవరు? చెప్పండి అమ్మా. ఆయనే. హల్లెలూయా. నీకు అండగా నీ అన్న ఉండొచ్చు, నీకు అండగా అమ్మ ఉండొచ్చు, నాన్న ఉండొచ్చు, కానీ వారందరినీ కూడా ఏక మనసు కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా. వారందరినీ నీ పక్షపు వారు చేయవాడు ఎవరో? ఆయన నీ పక్షమునుంటే అందరూ నీ పక్షానున్నట్లే. హల్లెలూయా. శత్రువులు అధికులైనా నీ పక్షమున అనేకులు నీ పక్షమున లేచి నీకు విరోధంగా పోరాడాలనుకున్న చివరికి విజయం మీదే. హల్లెలూయా. నిశ్చయంగా చెబుతున్నా. ఒక్కొక్కసారి ఓటమి అంచుల దాకా వెళ్ళిపోయాం, ఇక నా ప్రయోజనం లేదనుకోవద్దు. దేవుడు అక్కడ నిన్ను విడిచిపెట్టడానికి పిలుచుకోలేదు. నిన్ను పిలిచిన వాడు ఎలాంటి వాడంటే, 40 ఏండ్లు వారు నిజముగా 11 నుంచి 40 రోజుల ప్రయాణమును వారు 40 సంవత్సరాలు, ఆ 40 సంవత్సరాలు కూడా వారిని విడిచిపెట్టాడా? కృతజ్ఞత లేని వారు అరణ్యములో ఆకుల వల్లే రాలిపోయిన ఆయన ఇచ్చిన మాట చొప్పున పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకువెళ్ళే వరకు వారి పక్షమున దేవుడు ఎలా నిలబడ్డాడంట? బలంగా నిలబడ్డాడు. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఆయన కొరకు నిలబడు, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి నిలబడు, మోకరించడానికి నిలబడు, ఆయనను సన్నిధిని వెంబడించడానికి నిలబడు. నీ కొరకు ఇంకా బలంగా దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. ఆయన నిలబడితే నిన్ను ఎవ్వరు ఏమీ, శత్రువు పన్నాగాలు పన్నుకొని వాడు పడిన ఉచ్చులోనే, వాడు పెట్టిన ఉచ్చులోనే వాడే మనతో ఉన్నవాడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, యెహోవాయే నా బలము, ఆయనే నా కీర్తన స్పదం. ఈరోజు ఈ కీర్తి, ఈరోజు ఈ ఘనత, ఈరోజు ఈ స్థాయి అన్నీ కలుగు చేస్తున్నవాడు మన జీవితాల్లో ఆయనే కదా. అందుకే భక్తుడు అంటున్నాడు, నా సంతోషం ఏంటయ్యా, నా ఆనందము నా దగ్గర నుంచి పోవటానికి కారణం ఏంటంటే, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. నాకు కలిగిన శ్రమలో, నాకు కలిగిన దుఃఖములలో దేవుని ఎదుట భయపడక ఆయన ఏం చేస్తున్నాను అంటున్నాడు? నమ్ముకుంటున్నాను. భయపడక నీవు నమ్ము. నీ భయమును, నీ దుఃఖమును ఆయన నీ యొద్ద నుంచి తీసివేసి ఎవడు నీ సంతోషాన్ని నీ యొద్ద నుంచి ఏం చేయలేడు. మన ఆనందము మనతో ఉండాలి.
మన ఆనందము, మన ఆరోగ్యము ఎవరో దొంగిలించి వారు సంతోషంగా ఉంటే మన మనసుకు ఎలా ఉంటుంది? మనం బాధ పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఉండరా? మనకి ఏదో ఒక మాట అని, ఏదో ఒక రకంగా మన మీద చెప్పి, ఏదో ఒక విధంగా మనల్ని కృంగదీయాలనుకునే మన మీద అది ఇది చెప్పి వాళ్ళు హ్యాపీగా తింటారు, హ్యాపీగా పడుకుంటారు, హ్యాపీగా నిద్రపోతారు. ఎప్పుడైతే అది మాట మన నోట పడింది అనుకోండి, అప్పటి నుంచి నిద్ర పట్టిద్దా? నేను ఇంత మేలు చేశానే, నేను ఇంత వారి పక్షాన ఉన్నానే, నేను ఇంత సహాయం చేశానే, ఎలా అనాలనిపించింది వీళ్ళకి? అనిపిస్తుందా లేదా? బాధ అస్సలు నిద్రపోయే వరకు కూడా మనకి ఏమనిపిస్తా ఉంటుంది? ఇదే ఆలోచన. తిన్నా అదే ఆలోచన, కూర్చున్నా అదే ఆలోచన, పనిచేసినా కూడా ఈ ఆలోచన మనల్ని ఏం చేస్తుంది? అస్సలు ఒక చోట ఉండనివ్వదు. కొద్దిమంది ఏం చేస్తారు తెలుసా? ఉండబట్టుకోలేక అడిగేసి అది కాస్త గొడవ అయిపోయింది. అవదా అమనా? అయింది కదా. కానీ కొద్దిమంది జ్ఞానంగా ఏం చేస్తారంటే, మన ధైర్యము, మనం నమ్ముకున్న దేవుడు మనం విడిచిపెట్టడు కదా. ఎవరినూ నమ్మి ఈ లోకంలో రాలేదు. దేవుడు ఉన్నాడు, మనకు దేవుడు కష్టాన్ని ఇచ్చాడు, మనకు బలాన్ని ఇచ్చాడు. మన కష్టాన్ని, మన బలాన్ని, మన విశ్వాసాన్ని నమ్ముకుంటే ఎప్పుడూ సిగ్గుపడం. మోసం చేసినోడు సిగ్గుపడతాడేమో, అబద్ధాలు చెప్పినవాడు సిగ్గుపడతాడేమో, మన మీద కొన్నిమలాన్ని వాడు సిగ్గుపడతాడేమో, కానీ దేవుడు మనలో ఉన్న నమ్మకత్వాన్ని చూసి మనం గణపరుస్తాడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీ సంతోషం ఎవరో నీ యొద్ద నుంచి మాటలు చెప్పో ఏదో తీసేయాలని ప్రయత్నం చేస్తారో లోకంలో, కానీ ధైర్యంగా దేవుని కొరకు ఏం చేయాలి? నువ్వు నిలబడు, నీ కుటుంబంలో నిలబడు. నీ భర్తగా, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబ వ్యవస్థలో నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడు. ప్రభువా, నేను వీటిని ఎదుర్కొని నా కుటుంబాన్ని జ్ఞానంతో ఏం చేయాలి? కట్టుకోవాలి. ఎందుకంటే లోకంలో ఎప్పుడు అన్ని అనుకూలంగా మన జీవితాల్లో రావు. అన్ని అనుకూలంగా వస్తే మనిషి దేవుని ఆరాధిస్తాడా? అమ్మా చెప్పండి. అసలు దేవుని సన్నిధికే రాడు. హల్లెలూయా. ఆరోగ్యము, బలము, పనులు, పెళ్ళిళ్ళు అన్నీ వచ్చినాయి అనుకో, ఆదివారం దేవుని గుర్తుంటుందా? అసలు చెప్పండి, దేవునితో అవసరం ఉంటుందా మనిషికి అన్నీ ఉంటే? మ్యాక్సిమం ఉండదు. చాలామంది నేను చూస్తున్నాను. మనకు దేవుడు ఇవన్నీ ఎందుకు ఇస్తాడంటే, మనల్ని దేవునిలో స్థిరపరిచి, మనల్ని దేవునిలో కట్టి, మనలను వెలిగిస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మనకేంటంటే అన్నీ వచ్చేసరికి మనలో కొంచెం ఏదో ఒక రకమైన ఫీలింగ్ వచ్చి ప్రభువుకి మనం దూరం అవుతాం. మన జీవితాల్లో నేను చెప్పగలిగే మాట, ఎన్నున్నా కూడా దేవుని పోగొట్టుకోకూడదు. నా జీవితంలో ఇంచుమించు ఒక 8 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది. ఈ కాలు ఇక్కడ 2 చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఈ ఆగస్ట్ 15 తెనాలి ప్రాంతంలో సావాసంలో ఉన్నప్పుడు, బాప్తీసాలు ఇస్తా ఉన్నప్పుడు స్పీడ్గా వెళ్తుంటే కుక్కడ్డ వచ్చేసి బండి ఇలా తిప్పి, బండి అలా వచ్చి నా కాలు మీద పడి ఇక్కడ ఇంచుమించు ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ అయిన మొదటి వీక్లో నేను నడవలేక అక్కడే తెనాలి మా అన్న వాళ్ళ ఇంటికాడ ఉండి ఒక ఆదివారం దేవుని సన్నిధిలో లేను. ఆ దినము నా జీవితంలో చాలా దుఃఖం కలిగింది. ప్రభువా, 8 సంవత్సరాల నా విశ్వాస సేవా పరిచర్లో ఎక్కడో ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళినా, దేవుని సన్నిధిలో ఉన్నానో, ఒంటరిగా నిలిచాలని ఎన్నో దినంలో బాధను అనుభవించాను. ఎందుకంటే ఆ దేవుని సన్నిధి విలువైన సన్నిధి. మనం గడిపే 2 గంటలైనా 3 గంటలైనా ఆ ఆనందము, సంతోషము, ఆ వేదన నేను అనుభవించాను. ఎందుకంటే ఏ రోజు నేను ఏ పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టుకోలే. ఆ కాలు ఫ్రాక్చర్ అయిన ఒక ఆదివారం, మరుసటి ఆదివారం 4 రోజులు ఉన్నాయి కాలు కట్టుతోనే. మరుసటి ఆదివారం నా అంతటి నేనే మా అన్నోళ్ళ పాప పట్టుకుంటే కింద దాకా వచ్చి బండెక్కి బయట కుర్చీలో కూర్చుని 4 రోజులు అక్కడే వాక్యం విన్నా. ఎందుకంటే దేవుని మందిరమును విడిచిపెట్టుకోవడానికి మనస్సు రాలేదు. బాధ ఉంది కదా, కాలు ఇరిగింది కదా, చేయి ఇరిగింది కదా, ఏది ఇరిగితేనా ప్రభుని స్తుతించుట ఏం చేయకూడదు క్రైస్తవుడు. మనకి చిన్న బాధ వస్తేనే చెప్పండి అమ్మా, సంతోషం దేవుని సన్నిధిలో. దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో ఉందా లేదా? లేదనుకుంటే మనం దూరంగా ఉన్నా మంచిదే. సంతోషం ఉంది కాబట్టే ఆ సంతోషాన్ని బలంగా మనం వెతుక్కోవాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, ఆయన పేరట మీరు నన్నేమీ అడగలేదు, ఇప్పుడు అడగండి, నేను నీకు అనుగ్రహిస్తాను. ఎవడును నీ సంతోషము తీసివేయటానికి కూడా నీ పక్కకు రాకుండా ఆయనే నీ పక్షమున నిలుచును గాక.
ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి ఈ మాసంలో మీరు ఉద్యోగంలో, వ్యాపారంలో, మీ చేతి పనిలో, కుటుంబంలో దేవుణ్ణి అడగండి. ప్రభా, ఇంతకాలం నా సంతోషం, నా ఆరోగ్యం, నా బలాన్ని శత్రువు దొంగిలించాడు. నాకు సంతోషము కలుగునట్లుగా నా ఆర్థికాన్ని నాకు ఇవ్వండి, నా బలాన్ని నాకు ఇవ్వండి, నాకు పోగొట్టుకున్న పరిస్థితులన్నింటినీ నాకు దయచేయమని ఎవరిని అడుగుదాము? దేవుణ్ణి అడుగుదాం. దేవుడు ఇస్తాడు, కార్యసిద్ధిని చేస్తాడు. ఒక్కొక్క మాసములో ఒక్కొక్క వాగ్దానం చేత మిమ్మల్ని బలపరుస్తున్న దేవుడు విడిచిపెట్టడానికి కాదు, అది మీలో కార్యసిద్ధిగా జరిగింపబడును గాక. కాబట్టి ఈ వాగ్దానము చేత ప్రభువు మిమ్మలను ఆయన కొరకు సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మా మంచి యేసయ్యా, అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఈ వాగ్దాన సందేశకుడు